వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఈ ఏడాది మొదట్లో ప్రేమల సినిమాలో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ సినిమాలో మమితా క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ను కుర్రాలు ఫిదా అయిపోయారు. ఈ మలయాళ సినిమా తెలుగు, తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఇటు తెలుగు అటు తమిళ్లో కూడా మమితాకు మంచి ఆఫర్లు దొక్కుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దేనికే మమితా సైన్ చేయలేదు. కానీ తాజాగా ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్లో విష్ణు విశాల్, అరుణ్ విజయ్ వంటి యంగ్ హీరోల సినిమాల్లో నటించింది మమితా తలపతి 69వ ఈ పాత్రలో, విజయ్ 69వ ప్రాజెక్టులో మమితాను కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా టాక్. ఈ సినిమాలో విజయ్ చెల్లెలుగా మమిత నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మమితా విజయ్తో నటించడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కానీ హీరోయిన్గా కాకుండా చెల్లెలి పాత్ర కావడం కాస్త డిసప్పాయింట్గా చేస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు. తలపతి 69 వర్కింగ్ టైటిల్తో మొదలు కానున్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ శాండల్వుడ్ నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఆగబోతున్నారు. ఇదే విజయ్ చివరి చిత్రం అంటూ కోలీవుడ్లో సర్కిల్లో టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కమిట్ అయిన ప్రాజెక్టులకు పూర్తి చేసి ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉండాలంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు విజయ మీనాక్షి చౌదరి కాంబోలో వస్తున్న ది గోడ్ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో విజయ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ విజయ్ మునుపటి సినిమాలతో పోలిస్తే మ్యూజిక్ అంతా బాగాలేదంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ను కాదని యువన్ శంకర్ రాజాకి మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం ఫ్యాన్స్కి నచ్చలేదు. ఇక ఇటీవల రిలీజ్ అయిన స్పార్క్ సాంగ్ అయితే వరస్ట్గా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇందులో విజయ్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అస్సలు బాగాలేదంటూ యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.